ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఆగస్టు 27, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రణాళికలు మరియు సమకూర్పు. 2000 సంవత్సరంలో ఒక అప్ స్టార్ కంపెనీ తమ కంపెనీని 375 కోట్లకు, ఆ సమయంలో హోమ్ మూవీస్ మరియు వీడియో గేమ్ రెంటల్స్ కింగ్ అనే మరో కంపెనీకి విక్రయించడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ నెట్ఫ్లిక్స్ దాదాపు 3 లక్షల మంది చందాదారులను కలిగి ఉంది. అయితే పెద్ద సినిమా రెంటల్ కంపెనీ మిలియన్ల కొద్దీ మిలియన్ల మందిని కలిగి ఉంది. ఈ సంస్థ వారి చిన్న పోటీదారుని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందింది. ఫలితం, నేడు నెట్ఫ్లిక్స్ 18 కోట్ల కంటే ఎక్కువ మంది చందాదారులను కలిగి ఉంది మరియు దీని విలువ దాదాపు 15 లక్షల కోట్లు. ఇతర కంపెనీ విషయానికొస్తే, వారు విక్రయించాలనుకుంటున్నది మూసివేయబడింది. మనలో ఎవరు భవిష్యత్తును అంచనా వేయలేరు. మన జీవితాల మీద మన నియంత్రణ ఉందని మరియు భవిష్యత్తు కొరకైన మన ప్రణాళికలు విజయవంతమవుతాయని నమ్మడానికి మనము శోధించబడ్డాము. అయితే యాకోబు ఇలా అంటాడు: రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనం తరచుగా గ్రహించే దానికంటే జీవితం స్వల్పంగా, శీఘ్రంగా మరియు సున్నితమైనదిగా ఉంటుంది. ప్రణాళిక అవసరం, అయితే ఊహ యొక్క పాపం మరియు నియంత్రణలో ఉంచుకొన్నాము అని భావించడంలో ఉంది. అందుకే యాకోబు మనలను, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఎందుకంటే ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని హెచ్చరించాడు. ఈ పాపభరితమైన అభ్యాసాన్ని నివారించే మార్గం దేవునితో కృతజ్ఞతతో పాల్గొనడం ద్వారానే ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమునకు ఆయనే మూలమని కృతజ్ఞత మనకు గుర్తు చేస్తుంది. అప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రణాళికలను కేవలం ఆశీర్వదించమని ఆయనను అడుగుతాము. అయితే ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రార్థించటం అంటే ఇదే. మీ జీవితం యొక్క అదుపులో ఉంచబడడానికి మీరు ఎలా శోధించబడ్డారు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన యేసు, అహంకార పూరితంగా లేదా నిశ్చేష్టంగా ఉండకుండా నేను మీతో ఉండాలనుకుంటున్నాను. నేను మీ మీద నమ్మకం ఉంచాను, ఎందుకంటే మీరు ఎన్నడూ విఫలం కారు అని నేను నమ్ముతున్నాను. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.